ఓం శ్రీమాత్రే నమః. నా ఈ త్రిపుల్ ఛానల్ చూస్తున్న వీక్షకులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇక ఈరోజు మనం ఈ వీడియోలో ఎవరికైనా ప్రస్తుతం ఏ దశ అయినా జరగనివ్వండి, ఆర్థిక ఇబ్బందులు ఎక్కువగా ఉన్నా, లేదు ఉద్యోగంలో చికాకులు ఎక్కువ ఉన్నా, అలాంటి వాళ్ళకి మంచి ఉపయోగకరమైన పరిష్కారాలు అయితే తెలియజేస్తాను. ఇది 12 రాసులు లగ్నాలు ఏ లగ్నమైనా అవనండి, మీకు ఏ దశ అయినా జరగనివ్వండి. ఇది ఏంటంటే ముఖ్యంగా మిగతా విషయాలేం కాదు, ఎవరైతే ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారో లేదా ఉద్యోగంలో చికాకులు, ఆటోమేటిక్గా ఉద్యోగంలో చికాకులు అవి ఉంటేనే ఆర్థికమైన ఇబ్బందులు వస్తాయి. కాబట్టి ఈ రెండిటిని వల్ల కలిగే ఇబ్బందులను తగ్గించి వాటి కోసం ఈ పరిష్కారం అనేది తెలియజేస్తున్నాను నేను. అయితే ముఖ్యంగా ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇది జనరల్గా అందరికీ వర్తించే పరిహారం. ఇది సాధారణంగా ఒక 70% వరకు దీనివల్ల ఫలితం అయితే తప్పకుండా కనిపిస్తుంది. కానీ ఇంకా ఇబ్బందులు ఎవరికైనా ఎక్కువ ఉన్నాయి అంటే అది వారి వ్యక్తిగత జాతకం చూస్తేనే తగిన పరిహారాలు అనేది నేను సూచించగలను. కాబట్టి ఎవరైనా అలాంటి ఇబ్బందులు, ఎవరైనా బాగా ఎక్కువ ఉండి ఇబ్బందుల్లో ఉన్నవాళ్ళు నా వాట్సాప్ నంబర్ త్రూ నన్ను సంప్రదిస్తే వాళ్ళకి వ్యక్తిగతంగా జాతక పరిశీలన చేసి వాళ్ళకి తగిన పరిహారాలు అయితే నేను సూచించగలను. ఇక విషయంలోకి వచ్చేస్తే, ఎవరికైతే ఆర్థికంగా ఇబ్బందులు ఉంటున్నాయో, లేదా ఉద్యోగంలో చికాకులు, లేదా ఉద్యోగంలో స్థిరత్వం లేకపోవడం, ఉద్యోగం దొరకపోవడం, నిరుద్యోగం, ఇలా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటున్నారు, ఇలాంటి వాళ్ళు ఏం చేయాలి అంటే, ప్రస్తుతం మీకు ఏ దశ జరుగుతోందో చూసుకోండి. రవి, చంద్రుడు, కుజుడు, బుధుడు, గురుడు, శుక్రుడు, శని, రాహువు, కేతువు ఏ మహాదశ అయినా జరగనండి, ఏ దశ జరుగుతోందో చూసుకోండి. తర్వాత మీకు ఏ దశ అయితే జరుగుతోందో ఆ దశానాథుడు మీ జన్మజాతకంలో ఏ రాశిలో ఉన్నాడో చూసుకోండి. ఉదాహరణకి ఇప్పుడు మీకు రవి మహాదశ జరుగుతోంది అనుకుందాం. మీ రాశి చక్రంలో జన్మజాతకంలో రవి కర్కాటక రాశిలో ఉన్నాడు అనుకున్నాం. కర్కాటకానికి అధిపతి ఎవరు? చంద్రుడు. కాబట్టి ఇక్కడ మనం ఏం తీసుకోవాలి? రవిని, చంద్రుడిని తీసుకోవాలి. అలా అనమాట. అంటే మీకు ఏ దశ జరుగుతుందో ఆ దశానాథుడు మీ జన్మ జాతకంలో ఏ రాశిలో ఉన్నాడో చూసుకోండి. అర్థమైంది కదా? ఇప్పుడు ఏం చేయాలి పరిహారం అంటే, మీ ఏ దశ అయితే జరుగుతుందో ఆ దశానాథుడు ఏ రాశిలో అయితే ఉన్నాడో ఆ రాశ్యాధిపతి ఒక వారం నుంచి ఆ రోజు నుంచి ఈ పరిహారాన్ని అనేది ప్రారంభించాలి. ఉదాహరణకి ఇందాలో చెప్పుకున్నాం, మీ జాతకంలో కర్కాటకంలో రవి ఉన్నాడు అంటే చంద్రుడు. చంద్రుడికి ఏం వారం? సోమవారం. అలా రవికి ఆదివారం, చంద్రుడికి సోమవారం, కుజుడికి మంగళవారం, బుధుడికి బుధవారం, తర్వాత గురువుకి లక్ష్మీవారం, శుక్రుడికి శుక్రవారం, శనికి శనివారం. అర్థమైంది కదా? ఇలా వారంలో 7 రోజులను. అలా మీ ఏ దశ అయితే జరుగుతుందో ఆ దశానాథుడు ఏ రాశిలో ఉన్నాడో ఆ రాశ్యాధిపతి ఒక వారం నుంచి ఈ పరిహారం అనేది ప్రారంభించాలి. ఏం చేయాలి అంటే, ప్రతిరోజు కూడా ఉదయాన్నే ఈ పరిహారం అనేది ఉదయం 4 గంటల నుంచి 6 గంటల మధ్యలో అయిపోవాలి. అంటే బ్రహ్మముహూర్తం అంటారు, ఆ బ్రహ్మముహూర్త సమయంలో చెయ్యాలి తప్పకుండా. ఏం చేయాలి అంటే, ఉదయం 4 గంటల నుంచి 6 గంటల లోపు శుభ్రంగా స్నానం అది చేసి మీ దగ్గరలో ఏదైనా అమ్మవారి ఆలయం ఉంటే అమ్మవారి ఆలయానికి వెళ్ళండి. ముఖ్యంగా లక్ష్మీదేవి ఆలయం ఉంటే లక్ష్మీదేవి ఆలయానికి వెళ్ళండి. లేదు దగ్గరలో లక్ష్మీదేవి ఆలయం లేదు, ఏదైనా వైష్ణవ ఆలయం ఉన్నా పర్లేదు, వెంకటేశ్వర స్వామి ఆలయం కానీ, రామాలయం కానీ, ఎలాంటి వైష్ణవ ఆలయం ఉన్నా పర్వాలేదు, వెళ్ళండి. వెళ్ళి అక్కడ
ఆ గర్భగుడి చుట్టూ 11 ప్రదక్షిణలు చేయండి. 11 ప్రదక్షిణలు చేసిన తర్వాత ఆ దర్శనం చేసుకొని వచ్చేయండి. ఇక్కడ ఒక గుర్తుపెట్టుకోండి, మీరు చెప్పులు వేసుకొని ఉదయం పూట వెళ్తారు కదా, ఆ చెప్పులు తిరిగి వచ్చినప్పుడు ఆ చెప్పుల్ని మీ ఇంట్లోకి మట్టుకు మీ సింహద్వారం దాటి లోపలికి తీసుకురాకండి. ఆ చెప్పుల్ని బయటే ఉంచేయండి. ఇది చాలా ముఖ్యం ఇక్కడ. అంటే అపార్ట్మెంట్లో ఉంటారు, లోపల పక్క చెప్పుల స్టాండ్లు అవి ఉంటాయి, గబుక్కన వచ్చేసి లోపల పెట్టేసుకోవడం చాలామందికి అలవాటు ఉంటుంది, అందుకని ఇది చెప్తున్నా. సో మీరు ఆ చెప్పులను మట్టుకు మీరు చెప్పులు వేసుకుని వెళ్ళి గుడి బయట విడిచి ప్రదర్శనలు అవి చేసి మళ్ళీ తిరిగి వస్తారు కదా, ఆ చెప్పులను మట్టుకు మీ సింహద్వారానికి బయటే ఉంచాలి. పొరపాటును కూడా లోపలికి తీసుకురాకండి. అయిపోయిన 11 ప్రదర్శనలు చేసుకుని వచ్చారు, తర్వాత ఇంటికి వచ్చారు, అయిపోయింది. ఇంకా మీ దైనందిన కార్యక్రమాలు మీరు చేసుకోండి. ఇలాగా ఏ రోజైతే ప్రారంభిస్తారు కదా, అలా ఎన్ని రోజులు చేయాలి అంటే మీ దశ ఏ దశ జరుగుతుందో ఆ దశను బట్టి ఈ సంఖ్య అనేది ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకి రవి మహాదశ జరుగుతుంది అనుకోండి, 60 రోజులు చేయాలి. చంద్రమహాదశ జరుగుతుంది అనుకోండి, 100 రోజులు చేయాలి. కుజమహాదశ 70 రోజులు చేయాలి. బుధ మహాదశ 170 రోజులు చేయాలి. గురు మహాదశ 160 రోజులు చేయాలి. శుక్రమహాదశ 200 రోజులు చేయాలి. శని మహాదశ 190 రోజులు చేయాలి. తర్వాత రాహు మహాదశ 180 రోజులు చేయాలి. కేతు మహాదశ 70 రోజులు చేయాలి. ఇది అంటే మీ దశ ఏదైతే జరుగుతుందో ఆ దశను బట్టి అన్ని రోజులు. ఇక్కడ కొందరికి సందేహం రావచ్చు, ఇప్పుడు రవి మహాదశ, కేతువు, కుజుడు 70 రోజులు 60 రోజుల పరిహారానికి మరి ఫలితం వస్తే, అదే మరి శుభగ్రహాలైన గురువు కానీ శుక్రుడు కానీ మరి 160 రోజులు 200 రోజులు చెయ్యాలా గురువు గారు అంటే చెయ్యాలి. ఎందుకు అంటే సాధారణంగా గురువు శుక్రుడు శుభగ్రహాలు. ఇవి ఎంత చెడుగా స్థితిలో ఉన్నా కానీ ఒక జాతకంలో మంచి చేయడానికే చూస్తాయి కానీ చెడు చూడడానికి, చెడు ఫలితాలు ఇవ్వడానికి చూడవు. ఈ గ్రహాల యొక్క లక్షణమే అది. అలాంటి గ్రహదశల్లో కూడా ఇబ్బందులు పడుతున్నారు అంటే అవి చాలా దోషభూయిష్టంగా ఉన్నట్టు, చాలా దోషపూరితంగా ఉన్నట్టు మీ జాతకంలో. కాబట్టి వీటికి ఆ దోషం పోవడానికి, వాటి ప్రభావం, వాటి శుభ ప్రభావం రావడానికి కొంచెం ఎక్కువ సమయం తీసుకుంటాయి. అందువల్ల ఈ శుక్రుడికి గురుడికి కొంచెం ఎక్కువ రోజులు అనేవి పడుతుంది. శని మీకు తెలిసిందే మందగమనం, శని ఏదైనా సరే ఆలస్యంగానే ఇస్తాడు కాబట్టి శనికి ఎక్కువ రోజులు ఉంటుంది. కాబట్టి ఈ విధంగా ఒకసారి మరొకసారి చెప్తాను. రవికి 60 రోజులు, చంద్రుడికి 100 రోజులు, కుజుడికి 70 రోజులు, బుధుడికి 170 రోజులు, గురుడికి 160 రోజులు, శుక్రుడికి 200 రోజులు, శనికి 190 రోజులు, రాహువుకి 180 రోజులు, కేతువుకి 70 రోజులు. ఇలా మీకు జరుగుతున్న గ్రహ దశను బట్టి ఈ పరిహారం ప్రతిరోజు తప్పకుండా ఇది చేసుకొని రావాలి. అయితే ఇక్కడ ఇంకొక ముఖ్య విషయం, నేను ముందే చెప్పాను, మీ చెప్పులు అనేవి బయట వదిలేయండి అని. రోజు వేసుకొని వస్తారు కదా, ఆఖరి రోజు ఏదైతే మీరు గుడి దగ్గరికి వెళ్ళి మీ ప్రదక్షిణ అది అయిపోయి ఆఖరి రోజు అయిపోతుందో, ఆ తిరిగి వచ్చేటప్పుడు ఆ చెప్పులు అక్కడే వదిలేసి వచ్చండి, వాటిని మరి తీసుకురాకండి ఇంటికి. అంటే ఏంటి అంటే ఆ రోజుతో మీ తాలూకా దరిద్రాన్ని అక్కడ వదిలేసి వచ్చేస్తున్నారు ఆ భగవంతుడి దగ్గర అని ఒక నిదర్శనం అన్నమాట. ఆఖరి రోజు ఆ చెప్పులు అక్కడ వదిలేసి మీరు మీ ఇంటికి వచ్చేసి మీ కార్యక్రమాలు మీరు చేసుకోండి. ఇలా ఈ పరిహారం చేసుకుని ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే, ఈ పరిహారం చేస్తున్నంత కాలం రోజులు కూడా మద్యము, మాంసము ముట్టుకోకూడదు ఎట్టి పరిస్థితుల్లోనూ. నాన్ వెజ్ తినకూడదు, లిక్కర్ తీసుకోకూడదు. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇలా ఈ పరిహారాలు మీకు ఏ దశ జరగనివ్వండి, అది ఎక్కడ ఉండనివ్వండి, ఇలా చేసుకుంటే ఏంటంటే మీకు ఉన్న ఇబ్బందులు ఆర్థికపరమైన కానీ ఉద్యోగపరంగా కానీ ఎటువంటి ఇబ్బందులైనా సరే దాదాపు 70% వరకు పరిష్కారం అయిపోయి మీకు
ఒక ఊపిరి తీసుకునేటంత సమయం అయితే లభిస్తుంది తప్పకుండా. అంత రిలీఫ్ అయితే తప్పకుండా దొరుకుతుంది. ఇంకా మిగతా విధమైన పరిష్కారాలు అసలు చూడాలి, ఇంకా ఇబ్బందులు ఎక్కువగా ఉన్నాయి అంటే అది ఎవరి వ్యక్తిగత జాతకాన్ని పరిశీలించి దాన్ని బట్టి ఏ గ్రహ దశ జరుగుతుంది, దానికి ఇంకా రకరకాల గ్రహాలను అధ్యయనం చేయాల్సి వస్తుంది. అది వ్యక్తిగతంగా నన్ను సంప్రదిస్తే నేనైతే పరిహారాలనేవి సూచించగలను. కాబట్టి ఈ పరిహారాలు చేసుకొని అందరూ సుఖంగా ఉండాలని ఆ సర్వేశ్వరుని కోరుకుంటూ, ఇంకొక విషయం, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మీకు తెలిసిన నలుగురికి షేర్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు. ఓం శ్రీమాత్రే నమః.